వెల్కమ్ టు ET20 అప్డేట్స్ చూద్దాం. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109వ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఏపీ ఎన్నికల కారణంగా కొన్ని నెలలు ఈ సినిమా షూటింగ్ కు విరామం ఇచ్చారు బాలకృష్ణ. ఎట్టకేలకు మళ్లీ ఈ సినిమా సెట్ లోకి ఎంటర్ అయ్యారు. ఒక నెలన్నర షూటింగ్ తో టాకీపాటు మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమాకు ఓర మాస్ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల సినిమా ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు కాబోతోంది. తాజాగా ఈ సినిమాపై ఒక కొత్త రూమర్ వినబడుతోంది. ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ విలన్ గా నటించబోతున్నారట. వారిలో ఒకరు యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కాగా మరొకరు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ అని కూడా ఎన్టీఆర్ కు విలన్ గా నటించబోతున్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో శక్తివంతమైన విలన్ పాత్ర కోసం టైగర్ ష్రాఫ్ ను ప్రశాంత్ నీల్ కోరినట్టు టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాలి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD మూవీ నుండి భైరవ పాట విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి కుమార్ రచించిన ఈ పాటను దిల్జిత్ దోసాంజ్, దీపక్ బ్లూ ఆలపించారు. సంతోష్ నారాయణన్ స్వరపరిచారు. లిరికల్ వీడియోలో ప్రభాస్ మెరుపులు ఆకట్టుకున్నాయి. కల్కి మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. KGF స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. నయనతార, హ్యూమా క్యూరేషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం యష్ తో కలిసి నయనతార సెట్ లో అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. రెండో షెడ్యూల్ ను యూకేలో చిత్రీకరించబోతున్నారు. ఈ చిత్రంలో యష్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తారు. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరిశంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఇప్పటికీ ఈ మూవీ నుండి లాంచ్ చేసిన టైటిల్ పోస్టర్ లో రవితేజ అమితాబ్ పోజ్ లో కనిపిస్తూ ఆ పోజ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కు సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. దర్శకుడు హరిశంకర్ మూవీ నుండి షో రీల్ ను ఇవాళ సాయంత్రం విడుదల చేయబోతున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. ఇస్మార్ట్ శంకర్ మూవీని ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా థియేటర్లో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ పూరి ప్రకటించారు. ఆగస్టు 15న విడుదల చేయడం ద్వారా సినిమాకు లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. అంతేకాక సోమవారం రక్షాబంధన్ మరో హాలిడే కూడా ఉంది. ఈ సినిమాకు అది కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మార్కో. యాక్షన్ జోనర్ లో వస్తుంది ఈ మూవీ. షూటింగ్ కూడా జరుపుకుంటుంది. ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ వస్తుంది. రక్తపు మరకలతో సీరియస్ లుక్ లో కత్తి పట్టుకుని ఉన్ని ముకుందన్ లుక్ అయితే టెరిఫిక్ గా ఉంది. నందితా శ్వేత, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో శంకర్ మార్తాండ్ తెరకెక్కించిన చిత్రం OMG. ఈ సినిమా ఈ నెల 21న థియేటర్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అభిమానుల్ని ఆకట్టుకుంది. బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారంటూ ఒక వ్యక్తి చెప్పే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివర్లో నందిత చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు ఆకర్షణ అయింది. విలేజ్ రివెంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ బహిష్కరణ. అంజలి ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తోంది. అంజలి పుట్టినరోజు సందర్భంగా ఈ వెబ్ సిరీస్ మోషన్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సప్తగిరి, LB శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లగ్గం. రమేష్ చపాల దర్శకుడు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పాటల్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నట్టుగా దర్శకుడు రమేష్ తెలిపారు. శర్వానంద్, కృతి శెట్టి నటించిన తాజా చిత్రం మనమే. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో వెడుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ ఒక కొత్త ట్రైలర్ విడుదల చేశారు. రియల్ హీరో విశ్వక్సేన్ రియల్ హీరో అనిపించుకున్నారు. తన అవయవాలను దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అవయవ దానానికి మద్దతిస్తూ దానిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మెట్రో రెట్రో నోబెల్ కాజ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లిన విశ్వక్ ఈ వేడుకలో తన అవయవాలను దానం చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మాధవిపెద్ది సురేష్ చంద్ర మనవడు శ్యామ్ సెల్వన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా నెమ్మకూరు మాస్టారు. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా జరిగింది. తారే జమీన్ పర్ సినిమాకు కొనసాగింపుగా సితారే జమీన్ పర్ తెరకెక్కుతోంది. ఇందులో అమీర్ ఖాన్ సరసన జెనీలియా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముగిసినట్టు తెలిపింది చిత్ర బృందం. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్న చిత్రం వెల్కమ్ టు ద జంగిల్. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. క్రిస్మస్ కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కాబోతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. ఓ సైనికుడు 27 ఏళ్ల తర్వాత తన మాటను నిలబెట్టుకోవడానికి తిరిగి వచ్చాడంటూ ఇటీవలే బార్డర్ 2ను ప్రకటించింది ఈ చిత్ర బృందం. బాలీవుడ్ సీనియర్ కథానాయకుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా 2026 జనవరి 23న రాబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్. భారత పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో తొలి భాగాన్ని మించేలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్టుగా తెలిపారు.
టాలీవుడ్ యువ నటుడు నితిన్ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లో ఎంటర్ అవుతున్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏషియన్ సంస్థతో కలిసి ఏఎన్ఎస్ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ను నితిన్ ప్రారంభిస్తున్నట్టుగా సమాచారం. షో స్టాపర్ దర్శక నిర్మాత మనీష్ హరిశంకర్ పై టాలీవుడ్ నటి దిగంగన సూర్యవంశీ పరువు నష్టం దావా వేశారు. తనపై చేసిన ఆరోపణలకు గాను ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిగంగన డబ్బులు తీసుకుని మోసం చేయడంతో పాటు బెదిరింపులకు కూడా పాల్పడుతోందని ఆరోపిస్తూ మనీష్ పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా నటి స్పందించారు. మనీష్ చేసిన ఆరోపణల్ని కొట్టిపడేశారు. ఆమె ముంజియాలో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బాలీవుడ్ కథానాయిక శార్వరి వాఘ్ త్వరలో ఒక యాక్షన్ చిత్రంలో మెరుపులు మెరిపించడానికి సన్నద్దమవుతోంది. శార్వరి అలియా భట్ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఒక చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ సందర్భంగా అలియాతో కలిసి నటించడం పెద్ద బాధ్యతగా భావిస్తున్నా అంటోంది శార్వరి. ఆశీష్ వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కించిన చిత్రం లవ్ మీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ఓటీటీ ఆడియన్స్ ముందు కూడా వచ్చేసింది. ఎటువంటి సమాచారం లేకుండా ఓటీటీలో ప్రసారం కావడంతో సినీ ప్రియులు సర్ప్రైజ్ అవుతున్నారు.